నెల 13 జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కడప జిల్లా పోలిమేరపట్నంలో బద్వేల్ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి మరియు ఆయన సతీమణి వైసీపీ బద్వేల్ యువ నాయకులు దేవసాని ఆదిత్యరెడ్డి ఆయన సతీమణి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా బద్వేల్ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి మాట్లాడుతూ బద్వేల్ నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికలు సజావుగా జరిగాయని అన్నారు. ప్రజలు కూడా తమ ఓట్లను ప్రశాంతంగా జరిగాయని తెలిపారు. ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి మరియు ఆయన కుటుంబ సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. బద్వేల్ నియోజకవర్గంలోని 272 బూతుల్లో కూడా పోలింగ్ చాలా ప్రశాంతంగా జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ కూడా ఎలాంటి సంఘటనలు కూడా జరగకుండా ప్రజలందరూ కూడా వాళ్ళ ఓటు హక్కు యథేచ్ఛగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. నిజానికి ఎప్పటి వరకు కూడా బూతుల్లో 200-250 ఓట్లు ప్రతి బూత్లో జరుగుతూ ఉన్నాయి. కొంచెం మందకొండిగా జరుగుతూ ఉంది. అందరికి కూడా ఓటర్లందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, తొందరగా వచ్చి వాళ్ళ యొక్క అమూల్యమైన ఓటు అంతా కూడా వాళ్ళు ఓట్లు వేసి తొందరగా వేయాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మహిళలు వృద్ధులు కూడా పెద్ద ఎత్తున, అంతేకాకుండా యువకులు కూడా, కొత్తగా వచ్చిన యువకులు అందరూ కూడా బాగా పెద్ద ఎత్తున పోలింగ్ బూతుల్లో వచ్చి ఓట్లు వేస్తున్నారు. దాదాపు 70% పైగానే ఓట్లు వేస్తారని చెప్పి కూడా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ నెల 13 జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కడప జిల్లా పోలిమేరపట్నంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో